ప్రకాశం జిల్లా రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో బీసీల భరోసా బాట రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో జరుగు బీసీల భరోసా బాటను తెలుగుదేశం పార్టీలో ఉన్న వివిధ భాగాల్లో ఉన్నటువంటి రజక సోదరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రజకులకు ఎస్సీలలో చేర్చుటకు గత ప్రభుత్వం ఎస్సీ అధ్యయన కమిటీ వేశాము. మన ప్రభుత్వంలో రాగానే ఆ అధ్యయన కమిటీ కొనసాగించి అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆ బిల్లు ఆమోదించి అమలయ్యేలా వివిధ చర్యలు చేపట్టాలి. రజకులకు రాజకీయ భవిష్యత్తులో అన్ని విధాలలో రాజకీయంగా అన్ని విధాల ఎదిగే విధంగా అడుగులు వేయుట. రజకులకు ఆడ మగ 50 సంవత్సరాలు చిన్నవారికి పెన్షన్లు ఇవ్వాలి. ప్రభుత్వం ఆసుపత్రులు పోలీస్ డిపార్ట్మెంట్లో దోబీ పోస్టులు రజకులకే ఇవ్వాలి. చేసే విధంగా జీవోని పునరుద్ధరించడం. రజకులకు దేవాదాయ భూములకు రజకులకు చెందాలి. ధర్మకర్తలలో అవకాశం కల్పించాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 343 ప్రకారం చెరువులపై యజమాని హక్కులు కల్పించాలి. ధోబీ ఘాట్లు అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఫండ్ రిలీజ్ చేయుట. ఉచిత కరెంటు ఇవ్వడం. అధిక విద్యార్థులకు ప్రోత్సహించుట. హాస్టల్ వసతి కల్పించుట. విదేశీ విద్యకు సహకరించుట. రజక కార్పొరేషన్ ద్వారా రజకులకు సబ్సిడీ లోన్ ఇవ్వడం. రజకులకు ప్రత్యేక కాలనీ నిర్మించుట. ఈ డిమాండ్ల కొరకై 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రకాశం జిల్లా రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో జరుగు సదస్సును జయప్రదం చేయవలసిందిగా కోరారు. నమస్కారం అండి. నా పేరు పొదిలి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అయితే 11/2 ఆదివారం ఒంగోలు పాత గుంటూరు రోడ్డు నందు వాడిపల్ల కోపర్సా కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా రజక సాధికారత కమిటీ ఆత్మీయ సభ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులైనటువంటి యువత రామారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి రామచంద్ర గారు, అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మరి రజక సోదరులు పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే మా యొక్క డిమాండ్స్ నెరవేర్చడానికి ఇప్పటి వరకు మాకు ఏ పార్టీ మంచి చేసింది లేదా మీద మేము ఒక తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క సమస్యలను పంపించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడిగేయాలని చెప్పేసి మేము ఒక తీర్మానం చేయదలుచుకున్నాము. ఈ క్రమంలో ఒక భారీ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకుంటూ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మాకు ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్న రజక సోదరులను బీసీ సోదరులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇప్పటికైనా సరే మనసాక్షి ఆత్మశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీని వీడి మన మంచి కోరే వ్యక్తి, మనందరూ చేసుకునే వ్యక్తి మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మనందరూ ముందుకు పోతే రాబోయే తరాలకి, మన బిడ్డల తరాలకు, భావి తరాలకు భవిష్యత్తుకి బాగుంటుందని చెప్పేసి నా విన్నపం. అయితే గత నెలలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్క వీళ్ళని పిలిచి మీ అందరినీ మంచి పెద్దపీట వేస్తానని చెప్పి రజకుల్ని మీరు మర్యాదగా ఉండండి, మీకు ఎక్కడిది, మీకు రాజ్యాధికారి ఏంటి అని చెప్పి అవమానించారు. మీకు సిగ్గుందా? వైఎస్ఆర్సీపీలో పార్టీలు ఉంటుంటే ఓ రజక సోదరులారా, బీసీలారా, మీకు సిగ్గుందా? మీకు సిగ్గుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి మనల్ని గౌరవించిన పార్టీ, మనల్ని ఆదరించే పార్టీ, మనల్ని ప్రేమించే పార్టీ తెలుగుదేశం పార్టీ
మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మనము గత ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రజకులకు రజక కార్పొరేషన్ ద్వారా 7,000 గ్రూపులకు సబ్సిడీ రుణాలు అందించాడు. 820 గోబీఘాట్లకు ఉచిత విద్యుత్ యూనిట్ ఇచ్చాడు. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 15 లక్షల మంది రజకులు ఉంటే కేవలము 80,000 మందికి చేదోడు పథకం ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? వ్యత్యాసం చూడండి. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నామని చెప్పేసి, తెలుగుదేశం పార్టీకి మనందరూ బీసీల మద్దతుగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మరి పథకాలని ఆదరణ పథకం రద్దు చేశాడు, కార్పొరేషన్ రుణాలు రద్దు చేశాడు, విదేశీ విద్యని రద్దు చేశాడు, మరి పెళ్లి కానుకలు రద్దు చేశాడు, సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ కూడా ఎత్తేసాడు. మరి అలాగే బీసీ స్టడీ సర్కిల్స్ చేశాడు. మరి బీసీ భవన నిర్మాణాన్ని నిలిపివేశాడు, కమ్యూనిటీ హాల్స్ రద్దు చేశాడు, చంద్రన్న కానుకని రద్దు చేశాడు. మరి ఈ రోజు మరి ఫిషరీస్ కి బీసీల నుండి ఫిషరీస్ కూడా హ్యాచరీ చేపల కింద పిల్లల పెంపకం చేపలను కూడా చెరువుల నుంచి రద్దు చేశాడు. ఓట్లు ఆధునీకరణ సాయము ఎత్తేశాడు. చూడండి, మన మంచి కోరి మన ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో కూడా రేపు మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని చెప్పి బీసీ సోదరులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మనము ఈరోజు మరి మాకు రజకుల్లో ఒక శాసన మండలిలో దువ్వారపు రామారావు గారిని మరి నియమించి రజకులకు స్థానాన్నిచ్చి గౌరవించింది నారా చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో కూడా మనము ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి మనమందరం కూడా ఒక తాటి మీదకి వేదిక మీదకి వచ్చేసి మనము రాబోయే రోజుల్లో అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసుకోవాలి. ఈ ఒంగోలు నియోజకవర్గంలో మన నాయకుడు చంద్రరావు గారిని కూడా అత్యధిక విజయాన్ని కూడా వ్యక్తం చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే సోదరులారా, మేమందరం కూడా ఈరోజు మా యొక్క జరగబోయే కార్యక్రమంలో మేము రాజకీయంగా ఎంతో ముందుకు పోవడానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసేసి ఈ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మన న్యాయమైన డిబేట్ కోరుకుంటుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేసే అంశాన్ని రేపు తెర మీద తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి మరి పంపించారు. ఆ ఘనత కూడా మన ప్రియతమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రజకులు ఎస్సీలో చేర్చాలని చెప్పేసి తీర్మానం చేసి గవర్నర్ గారు కోర్టులో పొందుపరిచి దాన్ని కేంద్రానికి పంపించి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిధులు విడుదల చేసినటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీకి. మరి అలాంటిది ఈ యొక్క రిజర్వేషన్లు కూడా బీసీలకు మరి సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు 20% తింటే మన ప్రియతమ నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 34% పెంచి బీసీలకు రాజ్యాధికారం కావాలా, సర్పంచుల్లోనూ జడ్పీటీసీలో ఎంపీటీసీల్లోనూ మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూర్చోబెట్టింది కూడా మన తెలుగుదేశం పార్టీ అయిపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి తర్వాత దాన్ని 20% చేసేసి కనీసం దీని ద్వారా 17,000 మనకి రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులు కూడా కాలరాసినటువంటి ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి చూడండి, సంక్షేమం అని చెప్పి బీసీలను మదోపాసంతో గుర్తుకొయ్యటానికి, బీసీల గొంతు కొయ్యటానికి, బీసీలని మరి రాజకీయ డ్రామా ఈ ఎలక్షన్ టైంలో బీసీ జనగణని చెప్పేసి మనం ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తామంటే కొత్త డ్రామా మొదలు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలు గమనించండి. మరి పూర్తి కాకుండానే మరి ఎస్టీల్ని బీసీల్ని మోచేస్తుండగా ఎస్సీలని మరి నేను అంబేద్కర్తో సమానం అని చెప్పుకొని విజయవాడ మరి ఆ ప్రాంగణంలో మరి అంబేద్కర్ గారి మినీ ప్రాంగణంలో శృతివనం అని చెప్పేసి అంబేద్కర్ శృతివనం అని చెప్పేసి అది పూర్తి కాకుండానే ఎస్సీలు కూడా మరో మోసం చేయడానికి ఈ టైంలో ఓపెన్ చేసి నేను ఎస్సీల బాంధవుని, బీసీల బాంధవుని, ఎస్టీల బాంధవుని, మైనార్టీ బాంధవుని అని చెప్పేసి ఒక ప్రేరేపణ కపట ప్రేమతో కురిపిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి
మరి మనందరం కలిసి కూడా తిప్పి కొట్టి సమయం ఆసన్నమైంది. కాబట్టి రాబోయే భావితరాల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసికట్టుగా వేదికగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి రేపు 2/11 ఆదివారం జరుగు రజకుల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.